నా పేరు ప్రశస్త. నేను సీనియర్ క్లాస్ నుంచి వచ్చాను. ఈరోజు నేను ఫిఫ్త్ డేస్ కంఠత వాక్యాన్ని చెప్పబోతున్నాను. ఫస్ట్ డే కంఠత వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 19వ అధ్యాయం 5వ వచనము 19వ అధ్యాయం. నేను అడిగినను ఆయన మన మళ్ళీ ఆలకించని మనం ఎరిగిన ఎడల మన నాయనను వేడుకొనున్నది మనకు కలిగినవన్నీ మనము ఎరుగుదుము. సెకండ్ డే కంఠత వాక్యం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనము. కాక మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపన్నమగుదురు. థర్డ్ డే కంఠత వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుతుంది. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. ఫోర్త్ డే కంఠత వాక్యం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నేను కంఠత వాక్యం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 30వ వచనము. కీర్తనలతో నేను ఆయనను స్తుతించి ఉన్నాను, కృతజ్ఞతాస్తులతో నేను ఆయన గణపరిచి ఉన్నాను. థ్యాంక్ యూ.